ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమె దేవాది దేవుడి నుంచి ప్రతి విశ్వాసి నేర్చుకోవలసినటువంటి మరొక గుణము వెలుగై ఉండి అనేకులను వెలిగించడం. దేవుని లేఖన భాగాల్లో మనం ధ్యానం చేసినట్టుగా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనను నమ్ముకునినవాడు, ఆయనను వెంబడించినవాడు చీకట్లో నడక జీవపు వెలుగులోనికి నడిపించబడతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగుతో మనలను వెలిగించాడు. ఇప్పుడు వెలిగింపబడినటువంటి మనము కూడా అనేకులను వెలిగించే వారంగా ఉండాలి. దేవుడి లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన అనేకులను వెలిగించాడు. ఆ వెలుగే ఈనాటికి కూడా క్రైస్తవ్యం ఎంతగా ప్రబలి అనేకులను వెలిగించే దిశగా చేరుతుంది. క్రైస్తవ విశ్వాసి కేవలం విశ్వాసిగా ఉంటే సరిపోదు, కానీ నీవు పొందుకున్నటువంటి వెలుగు అది మంచము కింద పెట్టినటువంటి దీపంలో కాకుండా ఒక దీప స్తంభం మీద పెట్టిన దీపంగా ఆ వెలుగు అనేకులకు వెలుగునివ్వాలి. ఈ వెలుగు అనేకులను వెలిగించే వెలుగుగా ఉంటే అదే నిజమైన జీవపు వెలుగు అవుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం కనుక చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉంటున్నారు. మనుషులకు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటగా దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడు ఎలాగైతే మనకు వెలుగుగా ఉన్నాడో, ఇప్పుడు క్రైస్తవులు అనబడిన మనము కూడా లోకానికి ఎలా ఉన్నామంట? వెలుగుగా ఉన్నాం. దేవుని యొక్క వెలుగును ఎలా అయితే మనం పొందుకున్నామో మనము కూడా అనేకులను వెలిగించేవారుగా ఉండాలి. అందుకే దానియేలు గ్రంథంలో కూడా చక్కని మాట ఉంటుంది, ఎవరు అనేకులను ఆయన వైపు త్రిప్పుదరో వారు నిరంతరం ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారు. దేవుని యొక్క సువార్తని చెప్పి, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వారు రక్షణ పొందినట్లుగా అనేకులను దేవుని వద్దకి నడిపించినప్పుడు మనము వెలుగునిచ్చే జ్యోతులలాగా, అంటే నక్షత్రాలాగా ఉంటాము అనే దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. కేవలం క్రైస్తవ విశ్వాసిగా మాత్రమే ఉంటే సరిపోదు. కేవలం ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసి భయభక్తులు ఉంటే సరిపోదు, కానీ ఆయన యొక్క సువార్తను అనేకులకు ప్రచురించే వారంగా ఉండాలి. మనం పొందుకున్న వెలుగును అనేకులకు ఆ వెలుగును ప్రకాశింపచేయాలి. మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయడి అని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. అమెరికా దేశంలో డాక్టర్ బిల్లీ గ్రహం అనే దైవజనుడి గురించి మనం వినే ఉంటాం. ఆయన యవన కాలంలో వాళ్ళ ఊరు ఒక మార్దహాయ్ హామ్ అనేటటువంటి దైవజనుడు ప్రసంగం చేయడానికి వస్తే, యవన ప్రాయంలో ఉన్నటువంటి బిల్లీ గ్రహం కేవలం తన పని చూసుకుంటూ ఆడుకుంటూ ఇలాగే ఉన్నాడు తప్ప ప్రార్థనకి వెళ్ళడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. అతను ఒక గొప్ప దైవజనుడు వాళ్ళ ఊరు వచ్చారని తెలుసుకున్నా సరే అతను వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆ ప్రార్థనకు వెళ్తూ, నువ్వు అక్కడ ఉండొద్దు లేరా, కనీసం మమ్మల్ని కారులో అక్కడ దింపేసి వచ్చాయి అని అన్నప్పుడు ఆ ఇష్టంతోనే వారిని కారులో ఎక్కించుకొని ఆ ప్రార్థనా కూడిక దగ్గరికి తీసుకువెళ్తే
అక్కడ దాదాపు జనం 4,000 మంది 5,000 మంది ఉండేసరికి అరే ఇంత జనం ఉన్నారు, అసలు ఆయన ఎలా చెప్తారో విందాము అని ఆ స్నేహితులతో పాటు ఆయన కూడా అక్కడ కూర్చుని ఉన్నాం. ఆ దేవుని మాటల చేత బిల్లీ గ్రహం పట్టబడ్డాడు. ఆ దేవుని యొక్క వెలుగును బిల్లీ గ్రహం పొందుకున్నాడు. తర్వాత ఆయన రక్షణ పొంది దేవుని యొక్క సువార్థికుడిగా మారి ఆయన చేసినటువంటి సేవ మామూలు సేవ. ఈ ప్రపంచానికి ఆయన వెలుగును ప్రకాశింపజేశాడు. ఆయన వెలుగు ఈ ప్రపంచం చూసేటట్టుగా దాదాపు 6 ఖండాలలో 185 దేశాలలో 215 మిలియన్ల మందికి ఆయన సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఆయన వెలిగించబడమే కాదు, కోట్లాది మంది జనాలకు ఆయన ఒక వెలుగుగా ఆయన వెలుగును ప్రకాశించాడు. 215 మిలియన్లు అంటే దాదాపు ఆ 20,15,00,000 మంది ఆయన సువార్తను ప్రకటించాడు. 6 ఖండాలలో 185 దేశాలు తిరిగి అనేక క్రూసైడ్స్ పెట్టి అనేక మందిని రక్షించి దేవుని వైపు మరల్చి ఈ భూమి మీద అనేక మందిని అత్యధికమైన ఆత్మలను రక్షించిన దైవజనుడిగా డాక్టర్ బిల్లీ గ్రహం నిలిచారు. ఆయన పొందుకున్నటువంటి వెలుగులను అనేకులను కూడా వెలిగించేవాడిని మార్చి ఈ రోజున నీవు నేను కూడా ఆ పొందుకున్నటువంటి ఆ వెలుగు కేవలం మనలోనే కాకుండా అనేకులను వెలిగించేవారంగా ఉండాలి, అనేకులకు వెలుగునిచ్చేవారంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక కుటుంబాలను ప్రభు పాద సన్నిధికి నడిపించే వారంగా ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు.